హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ సిఎస్కే జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి. సో మీ సపోర్ట్ వల్ల మాకు ఇంకొంచెం బూస్టింగ్ అనేది దొరుకుతుంది. సో ఇంకొక పర్సనల్ రిక్వెస్ట్ అంటే ఏంటి అండి, ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. క్రికెట్ సంబంధించిన అవి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మిమ్మల్ని ఎంతో నాశనం చేస్తాయి. సో దయచేసి రిక్వెస్ట్ అండి, ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. క్రికెట్కి సంబంధించి క్రికెట్ అనే కాదు, ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. సో వీడియోలోకి వెళ్తున్నాం కాబట్టి ఎల్ఎస్జి వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ప్లేయింగ్ 11లో ఎవరుంటారు, నా ప్రిడిక్షన్ ఏంటి చూద్దాం. సో దీంట్లో లాస్ట్ టైం మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడతారని అనుకుంటున్నాను. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. సో అంటే లాస్ట్ టైం మిచెల్ మార్ష్ని తీసేశారు, మరి అవైలబుల్లో ఉన్నాడో లేదో తెలీదు. సో చూద్దాం. సో ఒకవేళ ఆయన ఉంటే మాత్రం ఆయన తీసుకొని వేరే ఏదైనా చేంజెస్ ఉంటుంది. సో టీం చూడండి, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రవి బిష్ణోయ్, డేవిడ్ మిల్లర్, ఏడెన్ మక్రమ్. మిచెల్ మార్ష్ ఉంటే మిచెల్ మార్ష్ ఉంటాడు, ఇంపాక్ట్ ప్లేయర్ గాను లేకపోతే ప్లేయర్గానే ఉంటాడు. నెక్స్ట్ ఆవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆకాశ్దీప్, హిమ్మత్ సింగ్ లాస్ట్ టైం మ్యాచ్లో తీసుకున్నారు బ్యాటర్ కోటాలో. సో చూద్దాం ఈరోజు మ్యాచ్లో. నెక్స్ట్ దిగ్విజయ్ సింగ్ రాతి, శార్దుల్ ఠాకూర్. సో దీంట్లోనే ఈ 12 మందిలోనే 11 మంది ఆడే అవకాశం ఉంది. చూద్దాం ఎవరు ఆడతారో సో ఈరోజు మ్యాచ్లో. నెక్స్ట్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్లో ఇంజురీ కారణంగా రుతురాజ్ గైక్వాడ్ ఈ కంప్లీట్ టోర్నమెంట్కు దూరం అయ్యాడు. సో ఎంఎస్ ధోని క్యాప్టెన్సీ తీసుకోవడం జరిగింది. లాస్ట్ మ్యాచ్లో ఎంఎస్ ధోని క్యాప్టెన్సీ చేయడం జరిగింది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరెవరు ఉండబోతున్నారంటే సేమ్ లాస్ట్ మ్యాచ్లో ఎవరున్నారో వాళ్ళే ఉంటుండొచ్చు. మేబీ చూడొచ్చు. అంటే ముంబై ఇండియన్స్తో గెలిచిన మ్యాచ్ తప్ప ఏది గెలవకుండా ఓడిపోతూ వస్తుంది కాబట్టి ఈరోజు భారీ మార్పులే ఉంటుండొచ్చు అని అనుకుంటున్నాను. కానీ చూద్దాం. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి రాహుల్ త్రిపాఠి, నెక్స్ట్ ఖలీల్ అహ్మద్, పతిరానా లాస్ట్ మ్యాచ్లో ఆడారు, ఈరోజు ఆడే అవకాశం ఉంది. సో నూర్ అహ్మద్, డెవాన్ కాన్వై, ఎంఎస్ ధోని, అన్షుల్ కాంబోజ్ లాస్ట్ మ్యాచ్లో ఆడారు, ఈ మ్యాచ్లో చూద్దాం, డౌటే నాకు కొంచెం. దీపక్ హుడా, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్. మేబీ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆడతారో లేదో చూద్దాం. రవీంద్ర జడేజా, శివం దూబే, విజయ్ శంకర్. సో వీళ్ళే ఆడారు లాస్ట్ మ్యాచ్లో. సో దీంట్లో మేబీ ఏదైనా చేంజ్ చేస్తే శామ్ కరణ్ తీసుకోవడం కానీ ఇంకేదైనా ప్రయోగం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గెలుపు పాట పట్టట్లేదు కాబట్టి మేబీ ఈరోజు గెలవాలనే పట్టుదలతో ఆడే అవకాశం ఉంది చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోని కెప్టెన్సీలో. సో రుతురాజ్ గైక్వాడ్ లేరు, రూల్ అవుట్ అయ్యారు ఈ టోర్నమెంట్ మొత్తానికి. సో ఎంఎస్ ధోనికి కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఎల్ఎస్జి వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఎల్ఎస్జి 60% గెలుస్తుందని అనుకుంటున్నాను, 40% మాత్రమే సిఎస్కేకు. సో ఎందుకంటే ఇంకా పేపర్ పైన బాగున్నప్పటికీ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ సరిగా లేదు, పర్ఫామ్ చేయట్లేదు. సో నా దృష్టిలో ఈరోజు గెలిచే టీం ఏది అంటే ఎల్ఎస్జి, దట్టు లోకల్ గ్రౌండ్లో ఆడుతున్నారు, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. సో చూద్దాం. మీ ప్రిడిక్షన్ ఏంటి, ఎల్ఎస్జి వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారు? సో ఎల్ఎస్జి గెలిచి 2 పాయింట్లు ఇంకా 2 పాయింట్లు యాడ్ చేసుకుంటుందా? సో సిఎస్కే తన లూజింగ్ స్ట్రీక్ని ఆపేయాలనుకుంటుందా చెప్పండి. సో ఎల్ఎస్జి గెలుస్తుందా, సిఎస్కేనా? నా ప్రిడిక్షన్ మాత్రం ఎల్ఎస్జి 60%, సిఎస్కే 40%. అంటే ఎల్ఎస్జి గెలిచే పర్సెంటేజ్ ఎంత అంటే 60, సిఎస్కేది 40%. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ప్లేయింగ్ 11 ఎవరు, అంటే ప్రిడిక్షన్ ప్లేయింగ్ 11 ఎవరు ఎల్ఎస్జిలో అండ్ సిఎస్కేలో? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కంటెంట్ని కామెంట్ చేయండి. మీకు సంబంధించిన ఏమన్నా అవన్నీ ఉంటే, ప్రిడిక్షన్స్ కూడా ఉంటే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. జై హింద్.